సౌరాష్ట్ర ప్రజల కరువు కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. తన కలల ప్రాజెక్ట్ అయిన డ్యాంల అనుసంధానాన్ని ఇవాళ ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. రైతులకు నీరిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. నీటి యాజమాన్యం సరిగ్గా ఉంటేనే భవిష్యత్తు తరాలు బాగుంటాయన్నారు పీఎం. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నేర్చుకున్న విషయాలే ప్రధానమంత్రి అయ్యాక తనకు ఉపయోగపడ్డాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గుజరాత్ టూర్ లో ఉన్న పీఎం సౌరాష్ట్ర నర్మదా అవతరణ్ ఫర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ ను ప్రారంభించారు. 12,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సౌరాష్ట్ర నర్మదా అవతరణ్ ఫర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. 115 డ్యాంలను పైప్ లైన్ ద్వారా అనుసంధానించాలనేది ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. సౌరాష్ట్ర పరిధిలోని 11 జిల్లాలు ఈ స్కీమ్ తో లబ్ధి పొందనున్నాయి. తర్వాత సౌరాష్ట్రలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. రైతులకు సరిపడినంత నీరందిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. చెక్ డ్యాంల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. కచ్ ప్రాంతంలో ఒకప్పుడు సైనికులకు తాగడానికి కూడా నీరు దొరికేది కాదని, ఇప్పుడు ఆ ప్రాంతంలో రైతులు వ్యవసాయం చేస్తున్నారంటే భూగర్భ జలాలు ఏ స్థాయిలో పెరిగాయో అర్థం చేసుకోవచ్చన్నారు. పానీ బచావో అభియాన్ చాలి, జల్ సంచయ జల్ సించన్ એ ગુજરાતનો જન જનનો એજન્ડા બની ગયો. પાણીના તળ નીચા જતા હતા એ ધીરે ધીરે ઉપર આવવા માંડ્યા. 6 લાખ જેટલા ચેક ડેમ, બોરીબંધ, ખેત તલાવડી એક મોટું આંદોલનનું રૂપ લઈ લીધું. જ્યાં પાણી બીએસએફ ના જવાનોને પીવા માટે ઊંટ પર પાણી લાવવા પડતા હતા, એ છેક ખાવડા સુધી નર્મદાનું પાણી પહોંચ્યું હોય. రైతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు పీఎం. ప్రకృతి విపత్తులు సంభవించినా రైతులు నష్టపోకుండా పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చామన్నారు. గుజరాత్ లోని కరువు ప్రాంతాలకు నీరందించాలన్న మోడీ కల నెరవేరిందన్నారు సీఎం విజయ్ రూపానీ. पूर्व मुख्यमंत्री और तत्कालीन प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी का एक स्वप्न था, तो वो योजना उन्होंने जाहिर की थी. 12,000 करोड़ की लागत वाली योजना है और आज उसका लोकार्पण हुआ है. 10 डैम आज वो पानी से भर रहे हैं कि असंभव को संभव किया है. ప్రధాని డ్యాం నీటిని విడుదల చేసిన టైంలో పెను ప్రమాదం తప్పింది. నీరు విడుదల చేస్తున్నప్పుడు దూరదర్శన్ కెమెరామ్యాన్ డ్యాం లోపలి వైపు ఓ గోడపై కెమెరాతో నిలబడి ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన మోడీ అక్కడి నుంచి వెళ్లిపోవాలని అతడికి సూచించారు. దీంతో అతడు కెమెరా అక్కడే ఉంచి పక్కకు వెళ్లిపోయారు. కొద్ది క్షణాల్లోనే నీటి ప్రవాహం రావడంతో కెమెరా అందులో పడిపోయింది.